నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం. నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు అమ్మవారికి తప్పకుండా నివేదించవలసిన నువ్వులన్నం ప్రసాదాన్ని చూపించబోతున్నాను గైస్. దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఈ నువ్వులన్నం అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా అమ్మవారికి నివేదించండి గైస్. దీన్ని చేయాలంటే ఈ సీక్రెట్ పౌడర్ని ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. దీనివల్లే మనకు ఆ ప్రసాదానికి అంత రుచి వస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఈ ప్రసాదాన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. దీనికి ముందుగా ఒక కుక్కర్లోకి 1 గంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు బియ్యము తీసుకోవాలి. 1 కప్పు అంటే 200 గ్రాముల బియ్యం. 1 కప్పు బియ్యానికి 2 కప్పులకు కొంచెం వెల్తీగా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే కొంచెం ఆయిల్ కూడా 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి అన్నం ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. అందుకని ఆయిల్ కూడా వేసాము. ఈ నువ్వులన్నం మాత్రం చాలా రుచిగా ఉంటుంది గైస్. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గైస్. ఇలా ఉంటుంది. మనకి ఇది కాలుతా ఉంది కాబట్టి ఇలా కొంచెము ముద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది అంతే. చల్లగైన తర్వాత బాగా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్నంతా బాగా ఇలా పొడి పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము స్పెషల్ పొడి అన్నాం కదా, ఆ స్పెషల్ పొడి మనము దీంట్లోకి తయారు చేస్తున్నాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేయాలి. అదే శనగకాయ పప్పు అంటారు కదా, పల్లీలు. అవి వేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు వేసుకొని మళ్ళీ వీటిని ఇంకొక 2-3 నిమిషాలు వేపుకోవాలి. వీటన్నిటినీ మనము లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. అప్పుడే మనకి రుచి కానీ అరోమా కానీ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ 50% వేగిన తర్వాత దీంట్లోకి కారం కోసమని ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఇవన్నీ వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇవన్నీ మనకి 90% వేగాలి. ఇవన్నీ మనకు 90% వేగిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, 4 టేబుల్ స్పూన్లు అంటే 1/2 కప్పు నువ్వులు వేసేసుకొని ఈ నువ్వులు చిటపట అనేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని తీసుకొని రుచికి తగ్గట్టుగా సాల్టు వేసుకొని వీటిని మనం మరీ మెత్తగా వేయకూడదు. ఎందుకంటే నువ్వులు కదా, మనం మెత్తగా వేసినామంటే ముద్ద అయిపోతుంది పౌడర్ అనేది. మనం కొంచెం బరకగానే మిక్సీకి వేసుకోవాలి. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి గైస్. మనము రైస్లోకి ఆల్రెడీ వేసాము, మనకు ఈ పొడికి మాత్రమే. ఇలా మనము బరకగా మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రైస్ రుచి మొత్తం ఈ పౌడర్లోనే ఉంటుంది గైస్. అందుకని ఇవన్నీ వేపుకునేటప్పుడు మాత్రము జాగ్రత్తగా వేపుకోండి గైస్, లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసేసుకొని ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి 5-6 జీడిపప్పులను సగానికి తుంచుకొని వేసుకోండి గైస్. ఈ పోపు అంతా వేగిన తర్వాత దీంట్లోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలన్నీ
నిలువుగా చీదుకొని వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ కూడా పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా ఈ పోపునంతా బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇప్పుడు మనము దీంట్లోకి ముందుగా మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుకోండి గైస్. ఇలా మొత్తం అన్నీ కలుపుకుంటే మనకు మన నువ్వుల అన్నము రెడీ గైస్. మన 10వ రోజు నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నువ్వులన్నం కూడా రెడీ గైస్. ఈ 10వ రోజు ఇట్లా నువ్వులన్నమే కాకుండా అమ్మవారికి ఇంకా మీకు చేయగలిగినవి ఎన్ని రకాల ప్రసాదాలైనా నివేదించుకోవచ్చు. చూడండి గైస్, అంతా ఇలా మొత్తం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అట్లా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన నువ్వులన్నం రెడీ గైస్. మనము ఈ అన్నాన్ని ఇలా పండగలకే కాకుండా మామూలుగా ఇంట్లో ఏంటివి లేనప్పుడు ఏం చేయాలనో తోచినప్పుడు అప్పుడు ఇలా సింపుల్గా ఈ నువ్వులన్నం చేసేసుకోండి గైస్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా దసరా నవరాత్రుల్లో 10వ రోజు ఇలా అమ్మవారికి ఈ నువ్వులన్నం నివేదించి అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను గైస్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. అంతే గైస్, చాలా సింపుల్ కదా ఈ ప్రసాదం అనేది. ఈ వీడియోకి ఇంత గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంత గైస్. బాయ్.